మీ GIET ఇప్పుడు GGUగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, IPM, KPMG వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు. UPSC కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. ఈ నెల 5వ తారీఖున నాకు ఒక అన్నోన్ నెంబర్ నుంచి వీడియో వచ్చింది. అది ఏంటి, ఎవరు, అసలు డీటెయిల్స్ కూడా ఏమి లేవు. ఆ వీడియో ఒక్కసారి చూడండి. ఆవిడెవరో చాలా బాధపడుతూ వీడియో పెట్టారు. సుమన్ టీవీ వాళ్ళు నాకు ఎలర్జీ వచ్చేసండి, మొహమంతా ఎలర్జీ, ఒళ్ళంతా ఎలర్జీ వచ్చేసి ఫుల్ జ్వరం మేడం, కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి మేడం, నాకు గుండెల్లో నొప్పి మేడం, తలపోటు మేడం, విపరీతమైన బాధ మేడం. ప్లీజ్ మేడం, మీకు దండం పెడతాను మేడం, నన్ను బయట ఫోన్ మాట్లాడితే కుదరదు మేడం, మీకు దండం పెడతాను మేడం, నన్ను ఇడిపించండి మేడం, మీకు ఫోన్ ఉంటుంది మేడం, మీ కాల్ పట్టుకుంటానండి, నా ఒళ్ళంతా ఇగోండి ఎలర్జీ, శుభ్రంగా ఎలర్జీ అండి మేడం, చాలా బాగాలేదేమో నాకు, ఇవన్నీ మచ్చలు ఇవన్నీ కొంచెం హెల్ప్ చేయండి మేడం, ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం. ఈ చేతులు అస్సలు పని చేస్తలేదండి, ఎందులోని చెయ్యట్లేదండి, మాకు సాయం చేసి వాళ్ళు కూడా ఉండలేరండి, ఇంటికాడ ఎవరు లేరండి, నాకు బాబు కాడ పుణ్యం ఉంటుందండి, నన్ను కొంచెం విడిపించండి బాబు, నన్ను విడిపించండి, నన్ను విడిపించండి బాబు, సాయం చేయండి, మీకు దండం పెడతాను, కాలు పట్టుకుంటాను. చూశారు కదా వీడియో. ఆమె ఎవరు, ఏంటి, ఎక్కడ ప్రాబ్లం ఫేస్ చేస్తుంది, ఏమీ డీటెయిల్స్ లేవు. ఆమెను ఎక్కడుంది ఏంటి అని ట్రేస్ చేయడానికే ఇన్ని డేస్ పట్టింది. సో ఇప్పుడు తెలిసింది ఆవిడ మస్కట్లో ఉందంట. పేరు వచ్చేసి దుర్గాభవాని. రాజమండ్రి దగ్గర కడియం ఉంటుంది కదా, ఆ కడియం దగ్గరలో మురమడ్ల సంథింగ్ ఏదో విలేజ్ ఉంది. సో ఆవిడ ఎక్కడ, ఎవరి ద్వారా వెళ్ళింది, ఏజెంట్లు, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకున్నాం. ఇప్పుడు ఆమెను ఎలా తీసుకురావాలి ఏంటి అనేది ఇప్పుడు చూడాలి. నాగరాజ్ గారు అని చెప్పేసి మనకి తెలుసు. ఆయన గతంలో కూడా కొంతమంది విషయంలో హెల్ప్ చేసి ఉన్నారు. ఇలాగా సౌదీ అరేబియాలో లేకపోతే మస్కట్లో ఇలా అరబ్ కంట్రీస్లో ఉన్న కొంతమందిని తీసుకురావడంలో ఆయన హెల్ప్ చేశారు. ఇంకా రాజశేఖర్ గారు అని చెప్పేసి ఈ వింగ్ మొత్తం చూస్తుంటారనమాట. అంటే ఇలా ఇష్యూస్ అయిన వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చేదానికి ఆయన గవర్నమెంట్ నుంచి అపాయింట్ చేయబడి ఉన్నారు, ఏపీ గవర్నమెంట్ నుంచి ఉన్నారు ఆయన. సో వీళ్ళతో మాట్లాడి ఎలా అయినా కోఆర్డినేట్ చేసి ఆమె తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేద్దాము. ఒక్కసారి ఆమె జస్ట్ అనుకోకుండా ఇప్పుడు లైవ్ కాల్ కూడా మాట్లాడింది మనతోటి. ఆ కాల్ కూడా నేను మీకు రికార్డ్ చేసి పెట్టాము, అది కూడా కలిపి వేస్తాము. ఒకసారి మీకు అర్థమవుతుంది ఏంటి అనేది. అసలు ఎక్కడున్నారు మీరు, ఏ ఊరు నుంచి వెళ్ళారు, ఎవరు తీసుకెళ్లారు, అన్ని వివరాలు చెప్పండి ఒకసారి. మాది రాజమండ్రి అండి, కడిమండలో మురమండ గ్రామం అండి. కాకినాడ సలీం అతని పేరు, కాకినాడలో ఉంటాడు అమ్మా. అతనండి అమ్మా, అతను చెప్తే నేను వచ్చానండి. ఎక్కడికి తీసుకెళ్లారు, ఇప్పుడు ఎక్కడున్నారు అసలు మీరు? వచ్చాక 2 సంవత్సరాలు అవుతుందని నేను వచ్చి నాకు పని దొరకలేదండి, పని చూపించలేదండి, రూమ్ లో పెట్టి బంద్ ఇచ్చారండి మొన్న ఆఫీస్ వాళ్ళు. 3 నెలలు నాకు తిండి పెట్టలేదండి, నాన్న ట్రైనింగ్ పెట్టారండి ఆఫీస్ వాళ్ళు. అయ్యో. తర్వాత ఇంట్లో పంపారండి. ఈ ఇంట్లోనే వచ్చేమో నేను సంవత్సరం అవుతుందంటే ఇప్పుడేమో ఎంత అవసరం పోలేదు, ఆరోగ్యం లేదండి, నాకు కొట్టి తిట్టి పని చేయించుకుంటున్నారండి. నేను నాకు చాలా మంది బాధలు పడ్డాయి, ఫ్యాన్ కూరేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారండి ఆఫీస్ కొని. చాలా చిత్రహింసలు పడతారండి ఆఫీస్ వాళ్ళు, మంచివాళ్ళు కాదండి, వాళ్ళు అసలు మంచివాళ్ళు కాదండి. అది 2 ఆఫీసులు ఉన్నాయండి. ఒక ఆఫీస్ పేరు పాఠం, ఒక ఆఫీస్ ఏమో తమిళవతనండి. అతనైతే అన్నం అండి గరితో స్పూన్ తో పెడతాడండి, గదిలో పెట్టి వాళ్ళు పనులు. నీళ్ళు లాంటి పోరండి. 3 నెలలు ఉండిపోయానండి మేడం నేను ఆఫీస్ లో. అందుకే నాకు ఎలర్జీ వచ్చేసిందండి, తానని సొప్పు ఉంటుంది, ఏముంటుందండి, కింద నేల మీద పడుకోవాలి మేడం. తన చిత్రహింసలు పెట్టారండి, ఇక్కడ కూడా మేడం కూడా మంచిది కాదండి, చిత్రహింసలు పెట్టి పని చేయించుకుంటుంది మేడం. నన్ను ఇడిపించండి మేడం, కాల్ పట్టుకుంటున్నాను, అసలు ఎవరు పట్టించుకోవట్లేదు మేడం, తీసుకెళ్తున్నాడు, పని వాళ్ళకి తెచ్చుకుంటున్నాను మేడం. నాకు చేతుల్లోంచి రక్తాలు వచ్చేస్తున్నాయి, సేవి రక్తాలు వచ్చేస్తున్నాయి. నువ్వు వెళ్ళిపోతానని అడిగితే పప్పు తినదండి. 2 సంవత్సరాలు అయిపోయిందండి వచ్చి. ఎక్కడున్నారు అసలు ఇప్పుడు మీరు? మస్కట్ లో ఉన్నారా? అవునండి, మార్కెట్ లో ఉన్నానండి మేడం. పిల్లలు ఉన్నారమ్మా మీకు? ఒక అబ్బాయి ఉన్నాడు మేడం. మీ హస్బెండ్? అబ్బాయి ఉన్నాడండి. లేరండి, లేరు, ఎవరు లేరండి, చనిపోయాడండి. హస్బెండ్ చనిపోయాడు, అమ్మ నాన్న చనిపోయారండి, ఎవరు లేరు మేడం. తీసుకెళ్ళింది ఎవరమ్మా, ఎవరు తీసుకుపోయారు మిమ్మల్ని, ఏం చెప్పి తీసుకుపోయారు, ఎంత జీతం ఇస్తామన్నారు? నాకు 130 రూపాయలు జీతం చెప్పాడండి ఏజెంట్.
ఇల్లు కానీ ఇల్లు చూపిస్తాను అన్నాడండి. సలీం అంటే అతని పేరు పాపనల్లో ఉంటాడు. చాలా బాగా చూసుకుంటారు. అంతలేదు ఇంతలేదు, ఇంకా అమ్మ నీ బతుకు మారిపోతే నీ తండ్రి లాంటి ఉన్నాయి, నేను చెప్తాను నేనమ్మ అన్నాడండి. నేను ఆ మాటలు నమ్మేసి ఫ్లైట్ మేడం గారు అప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ పోలీసు వాళ్ళు పట్టుకుంటున్నారు కదా ఏజెంట్లని, ఏంటంటే ఇప్పుడు స్టైల్ మార్చేసారండి. అమ్మాయితో ఎక్కిస్తున్నారండి, అబ్బాయిలు బాయ్స్ మగవాళ్ళు ఎవరు రావట్లేదండి ఎక్కిత్తకి ఆడవాళ్ళతో ఎక్కిస్తున్నారండి. ఆడవిడ ఎక్కించిందండి నన్ను. ఒక ఆడవిడ ఎక్కించింది అంటే పారిపోతానేమో నాకు భయం వేసిందండి. మళ్ళీ ఏమైనా చేస్తారేమో వెళ్ళిపోదాం అనుకున్నానండి ఎయిర్పోర్ట్ లోంచి. ఆ ఆడవిడే నేను ఫ్లైట్ ఎక్కిస్తున్నాను. ఒక ఆడవిడ ఎక్కిస్తుందండి. మా ఏజెంట్లు ఎక్కిస్తలేదండి ఫ్లైట్లు, వాళ్ళు ఎక్కిచ్చారండి. అక్కడ దిగాను, ఇక్కడ దిగానండి. ఇక్కడ దిగాక రూమ్ తీసుకెళ్ళలేదండి. రూమ్ తీసుకెళ్ళి నా పాస్పోర్ట్ నా ఫోన్ తీసేసుకున్నారు మేడం. ఫోన్ తీసేసుకున్నారు మేడం. వెంటనే దిగ్గానే ఫోన్ తీసేసుకుని పాస్పోర్ట్ తీసేసుకుని గదిలో వేసేసారు. ఆ గదిలో నాలాంటి వాళ్ళు 20 మంది ఉన్నారు మేడం. బాబోయ్ 20 మంది. వాళ్ళు ఒకరికొకరు మాట్లాడుకోకూడదు, ఒక్కొక్కరు చూసుకోకూడదు అండి, కలుపుకోకూడదు. సీసీ కెమెరాలు ఉంటాయి కానీ పని చేయవండి. ఒక హెడ్ ఉంటుంది, ఆ హెడ్ కొడుతుంది అనమాట. ఎదురెత్తే ఫోన్ అడిగితే కొడతారండి. మన ఫ్యామిలీ వాళ్ళే ఫోన్ చేసి మీ మనిషి బాగానే ఉందని చెప్తారండి. మనకి ఎవరు ఫోన్ ఇవ్వరు. ఫోన్ మనకి ఎవరండి అసలు ఫోన్ ఇవ్వరు. అగ్రిమెంట్ గురించి ఇంటికాడ చెప్పరండి మనకి, అక్కడ ఏం చెప్పరు. ఇచ్చారమ్మా జీతం ఇచ్చారా పోనీ కనీసం మీకు? 3 నెలలు జీతం లేదండి. 3 నెలలు జీతం లేదు. కూర్చుని ప్రతి ఇంట్లో చేయించుకోవడం, పని చేయించుకోవడం, నేను మళ్ళీ ఆఫీస్ లో తీసుకొచ్చి వదిలేదు. ఆ డబ్బులు ఆఫీస్ లో తీసేసుకోవడం. అయ్యో చాలా అంటే చాలా భయంకరమైన రోజులు చూసానండి నేను. బాత్రూమ్ లో నీళ్లు తాగేమంది మేడం గారు. నేను బాత్రూమ్ లో నీళ్లు తాగి నేల మీద పడుకున్నాను. అన్నం వండుతా చూడండి గెంజి, ఆ గెంజి 20 మంది తాగి పడుకునేసుకున్నామండి. కొలత బియ్యం అన్నం స్పూన్ తో అన్నం అండి మనుషులకి. కూర ఉండదు. కొడతారు మేడం గారు ఆఫీసులో, బాగా కొడతారు మేడం గారు. తాళాలు వేసేస్తారు, పారిపోనివ్వరు, కిటికీ కడుపు కూడా రానివ్వరు మేడం గారు ఆఫీసులో. ప్రతి ఆఫీస్ ఏమో కానీ ఈ ఆఫీస్ మరి దారుణం అండి, అంత దారుణంగా చేసేసారండి. అలాగే ఇక్కడ వచ్చి మేడం గారు ఏమో పడుతుంది, తిడుతుంది, భయపెట్టి పని చేయించుకుంటుందండి. నాకు ఆరోగ్యం లేదు, వాళ్ళంతా దురదవు, వాళ్ళంతా మాట్లాడి రక్తాలు వచ్చేస్తున్నాయి నాకు. తను పట్టించుకోవట్లేదు. తీసుకెళ్తామని ఎంబీఎస్ లో చెప్పారండి, వాళ్ళు పట్టించుకోవట్లేదు. అదే చెప్పారు. భయం వేస్తుంది మేడం గారు, కాపాడండి మేడం గారు. ఒళ్ళంతా గచ్చిలా వచ్చేసిందండి నాకు. అమ్మ ఏడవకండి. చాలా భయం. ఏడుస్తప్పుడు ఓపుకోలేదండి. 2 సంవత్సరాల నుంచి ఏడుస్తున్నానండి. 2 సంవత్సరాల నుంచి ఏడుస్తున్నాను మేడం గారు. ఒక్కరోజు కాదండి. వచ్చి వెంటనే మీరే రక్షించాలి మేడం గారు. నేను మాట్లాడతానమ్మా, నేను మాట్లాడి ఏదో ఒకటి చేస్తానమ్మా. మిమ్మల్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాము సుమన్ టీవీ నుంచి. మీరు పదే వీడియోలు పెడుతున్నారు, మాకు చూస్తున్నాను నేను కొద్ది రోజులుగా. కాకపోతే మీరు ఎక్కడున్నారో కూడా తెలియనటువంటి పరిస్థితి ఉంది. మీరు పంపించిన వీడియోల్లో అసలు ఎక్కడ ఏది డీటెయిల్స్ లేవు. మీరు బాధపడుతున్నారు, కాపాడమనే ఉంది కానీ ఎక్కడ ఏంటి అనేది తెలియదు. మీకు ఫోన్కి చేస్తేనేమో మీ ఫోన్ కలవట్లేదు అసలు నాకు రాదండి. ఎందుకంటే అలా ఆన్ చేస్తే నా ఫోన్ ఆన్ అవుద్ది, అలా పెడితే ఆపేస్తాను. ఓహో ఓకే. లేదు సిస్టమ్ ఉంటుంది కదండి, నాది లొకేషన్ చూపించదు, ఏం చూపించదు. ఎందుకంటే రిమోట్ ఆ చేతిలో ఉంటుందండి, అన్ని ఆ చేతిలోనే ఉంటాయి. ఇలా టైం వచ్చినప్పుడు సీక్రెట్ గా ఫోన్ చేసి చెప్పాలన్నమాట. ఇప్పుడు నన్ను నెట్ ఆపేస్తారండి, ఇప్పుడు ఆపేస్తారు. ఇప్పుడు అనుకోకుండా నేను ఆఫీస్ లో ఉన్నా, అదే టైంలో మీరు ఫోన్ చేశారు నాకు. దేవుడు ఏడవకండి అమ్మ, ఏడవకు. ఎట్లా అయినా సరే తీసుకొస్తాం మిమ్మల్ని, ఏడవకు అమ్మా. తీసుకున్నాడు ప్రాణం ఉంటే ఎక్కడైనా బతుకుతానండి. ప్రాణం ఇప్పటి మేడం కాపాడండి మేడం. ఖచ్చితంగా కాపాడతాం. ఏడవకండి, మిమ్మల్ని ఎట్లయినా తీసుకొస్తాం. అందువల్ల ఉల్లిపాయ ఒక ముక్క అంటే మేడం గారు రొట్టె ఉంటుంది చూడండి, రొట్టె ఉంచుకుంటాం చూడండి, ఆ రొట్టె 2 కవి మనకి ఇంటికాడ జ్వరం వస్తే ఇస్తారు కదా రొట్టె. అవునమ్మా అవును, బ్రెడ్. ఆ రొట్టె ఆఫీసు పొద్దున్న 8ంటికి ఆ రొట్టె 2 ముక్కలు చేసి నాకు ముక్క ఇంకో మనిషికి ముక్క ఇచ్చి 3 వరకు ఉండాలి మేడం గారు. తీయండి నీళ్ళు ఉంటాయి చూడండి,
ఆ నీళ్లు కప్పుతో సగం, ఆ కప్పు కూడా ఫుల్ గా ఉండదండి. ఇద్దరు బాడీ గార్డులు ఉంటారు అక్కడ, సెక్యూరిటీ గార్డులు ఇద్దరు ఉంటారు, ఆడవాళ్ళు, తెలుగు వాళ్ళు అండి. వాళ్ళు పచ్చి బూతులు తిడతారండి. అన్నం ఆకలేస్తుందన్నా, స్నానం చేస్తే సబ్బు కావాలన్నా, లేడీస్ అవసరమైన కావాలన్నా పచ్చి బూతులు తిడతారండి వాళ్ళు మమ్మల్ని. చాలా నరకం చూసానండి. నాకులాగా చాలా మంది తెలుగు వాళ్ళే కాదండి, తమిళ వాళ్ళు, శ్రీలంక, నిమ్మ నుంచి తీసుకొస్తారండి. చాలా దేశాల నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నారు మేడం గారు. వీళ్ళు తీసుకొచ్చి నరకం చూపించేస్తున్నారండి. యాక్షన్ తీసుకున్నా, కంప్లైంట్ ఇచ్చేంత ధైర్యం ఉన్నా కానీ నేనే లగలేని స్థితిలో ఉన్నానండి. నేను ఎక్కడికి వెళ్ళాలో నాకు చదువుకోలేదు, నాకు తెలియదు. పాపం వాళ్ళు బాధలు లేదు. అందరం, నేను బాధపడ్డాను, వాళ్ళు బాధపడుతున్నారు. నేను పడ్డ బాధ ఇంకొక ఆడపిల్ల పడకూడదని నాకు కాకూడదని మేడం గారు. మీరు ఎక్కడైనా పట్టుకోండి మేడం గారు, కప్పు చెప్పండి పోలీసు వాళ్ళకి. ఆపలేము, వాళ్ళు ఆపలేమండి. తెలియని వాళ్ళు, చదువుకోలేని వాళ్ళు, పెద్దోళ్ళు తీసుకొని తినసు పెట్టేస్తున్నారు మేడం గారు. అతనికి 10 ఆఫీసులు ఉన్నాయండి. ఆఫీస్ ఆయనకి 10 ఆఫీసులు. ఏం ఆఫీస్ అమ్మా అది? ఏం పని చేస్తారు అక్కడ ఆఫీస్ లో? మనుషులు నమ్మడమేండి. ఇలా ఈ కస్టమర్స్ వస్తారు, అరబీ వాళ్ళు వస్తారండి, వాళ్ళకి మనం తీసుకెళ్లి చూపిస్తారు. 4 లక్షలకు 3 లక్షలకు అమ్ముకుంటారు. ఆ డబ్బులు వాళ్ళు తీసుకుంటారు, మాకు ఏమి ఇవ్వరండి. మేమేంటంటే నెల జీతానికి వస్తాం అంతేండి. మాకు అన్నం పెడతారు, ఇస్తారని ఆఫీస్ లో చెప్తారు. ఆఫీస్ లో చెప్పిన ఏమి ఇంటికి వచ్చాక ఏమి జరగవని పడతారు, తింటారు, ఉమ్ములు వస్తారు, కాలుతో తంతారు, ఇసుక్కుంటారు. చాలా నరకం చూస్తున్నామండి. మా లాంటి వాళ్ళు, చదువుకోలేని వాళ్ళు, ఇలాంటి వాళ్ళు నరకం చూస్తున్నాం. ఉమ్ములు వస్తారా? ఇక్కడ నుంచి ఉమ్ములు కూడా వస్తారండి, ఉమ్ములు కూడా వస్తారు. చాలా కలిసి మాట్లాడతారండి, చాలా చందానంగా మాట్లాడతారు. ఇక్కడ నుంచి ఇంట్లో నుంచి పారిపోతే దొంగతనాలు అంట కడతారండి మా మీద. దొంగతనాలు అవి పట్టుకెళ్ళిపోయారంటే ఇంకా జైల్లోకి వెళ్ళామంటే ఇంకా రాము మనం బయటకి. అందుకనే నేను ఎంత ఒంట్లో బాగోపోయినా ఇలాగే ఇల్లాడతా పని చేస్తున్నాను. అన్న జాలి లేదండి, నా చేతుల్లోంచి రక్తాలు వచ్చేస్తున్నా ఆయన వండించుకుంటున్నారండి వంటలు. నాకు ఇది నాకు చాలా నరకంగా ఉంది మేడం గారు. నన్ను రక్షించండి మేడం గారు. తప్పకుండా కాపాడండి మేడం గారు. ఈ పిల్లలు పూజ ఉంటుంది. ఖచ్చితంగా బాధపడతాడు మనుషులు జరగదు నాకు. ఏడవకండి అమ్మా, ఏడవకండి. ఏం పేరు మీ పేరమ్మా? అసలు నేను పేరు కూడా అడగలేదు. పేరేంటమ్మా? నా పేరు దుర్గాభవాని. రాజమండ్రి దగ్గర ఏ ఊరమ్మా దుర్గాభవాని? కడియమండి, కడియం మండలం, మురమండ గ్రామం అండి మాది. అప్పుడు వైఎస్ఆర్ కాలనీలోకి వెళ్ళిపోయేవాడిని. మురమండ మా సొంత ఊరండి. సొంత ఊర్లోంచి అక్కడ పావుల మెట్ట అని ఉందండి, జగనన్న కాలనీ అంటారు, పావుల మెట్ట. అక్కడ మాకు స్థలం వచ్చిందని అందుకో వచ్చాను మేడం గారు. నేను ఎన్ని పాటలు పడింది నాకు ఇల్లు లేదంటే, మాకు అమ్మ చచ్చిపోయింది, నాన్న చచ్చిపోయింది, ఎవరు లేరు. తర్వాత స్థలాన్ని కట్టుకోవడానికి ఎన్ని పాటలు పడ్డానంటే ఆ ఇల్లు కూడా సరిగ్గా పూర్తి అవ్వలేదు మేడం గారు. మాకు లోను గట్ట ఏమి రాలేదు. నా ఇంటి కోసం వచ్చానండి ఎంత దూరం. ఇప్పుడేమో ఆరోగ్యం లేదండి. ఎలాగో మేడం గారు మీరే ఏదైనా చెయ్యాలి మేడం గారు, నాకు సాయం ఎవరు పట్టించుకోవట్లేదు. తప్పకుండా అమ్మా, తప్పకుండా. సరేనా? జాగ్రత్తగా ఉండండి, కొద్ది రోజులు ఓపిక పట్టండి, తీసుకొస్తాను ఎట్లయినా సరే. అలాగే.